శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడి సల్పినటువంటి రాసలీలలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిదంతా కూడా వ్యాసుల వారు సవివరంగా వివరించారు. ముందుగా వేణునాదంతో గోపికలందరినీ కూడా, ప్రజవాసులైనటువంటి గోపికలందరినీ కూడా ఇక్కడ యమునా నది తీరానికి రావడం జరిగింది. వచ్చినటువంటి వారిని స్వామివారు నిషేధించి, ఇక చూసింది చాలు, ఇక్కడ యమునా నది వన విహారం చేసింది చాలు, సుందరమైనటువంటి దృశ్యాలు చూసింది చాలు, వెళ్ళి మీ భర్తల్ని సేవించుకోండి అని చెప్పడం జరిగింది. నిషేధించిన తర్వాత వాళ్ళందరిలో కూడా వాళ్ళ యొక్క మనోభావాలని కూడా వ్యక్తపరిచారు. అనేకమైనటువంటి శ్లోకాలలో, దాదాపు 10 శ్లోకాలలో స్వామివారిని నీవే మా తల్లివి తండ్రివి అంటూ, దిక్కంటూ వారి వారి కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మలో లీనమైపోయేటువంటి ఉద్దేశాన్ని, ప్రగాఢమైనటువంటి ఆనందానుభూతిని వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఇప్పుడు స్వామి వారి యొక్క ఆత్మ మనోభావాలను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వారి కోరికను అనుసరించి ప్రవర్తించడం జరుగుతుంది. ఈ చివరి 10 శ్లోకాలలో స్వామి వారి యొక్క లీలలు ఎలా ఉన్నాయనేటువంటి రమ్యంగా వివరించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నలభై ఒక్క శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. గోపికలు వారి యొక్క మనోభావాలను వ్యక్తపరిచిన తర్వాత శ్రీ సుఖవువాచ, సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః ప్రహస్య సదయం గోపీరాత్మా రామోऽప్యరీరమత్. ప్రహస్య సదయం గోపీరాత్మా రామోऽప్యరీరమత్ ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు యోగేశ్వర ఈశ్వరః, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, యోగులకే యోగుడైనటువంటి ఆ పరమాత్మ ఇది విక్లవితం. విక్లవితం అంటే ఈ విధంగా వారి యొక్క ప్రేమ పారవశ్యించే వాళ్ళు చెప్పినటువంటి ఆ చక్కటి అనుభవాలు, అంటే కేవలం ఆత్మలో పరమాత్ముడు తప్ప అన్యులెవరూ లేరు, ఇక మా అడుగు వెనక్కి అడుగు కూడా వెయ్యలేము, ఇంకా వాళ్ళ భర్తల్ని సేవించడం కూడానా మహానుభావ అని చెప్పి వాళ్ళ మనోభావాలు, భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ పూరితమైనటువంటి ఆ వచనాల్ని వ్యక్తపరిచేటప్పటికీ తాసాం విక్లవితాం, తాసాం అంటే ఆ గోపికల యొక్క ప్రేమ భావాలని వ్యక్తపరిచిన తర్వాత అవన్నీ కూడా శ్రుత్వా యోగేశ్వర, యోగేశ్వరుడైనటువంటి పరమాత్ముడు అవన్నీ విని ప్రహస్య సదయం, ప్రహస్య ఓ చిరునవ్వు నవ్వి వారి మీద దయతో సదయం గోపీ ఆత్మా రామో ఆత్మారామ అపి హరీరమత్. ఆత్మారామ అనే పదం ఉంది అక్కడ. ఆత్మారాముడు అంటే ఎవరి యొక్క ఆత్మలో ఆ పరమాత్ముడు ఉంటాడో ఆ పరమాత్మ యొక్క స్వభావం ఎట్లాంటిదో, ఆ ఆత్మ ఏం కోరుకుంటుంది, ఆ పరమాత్మను ఏం కోరుకుంటున్నాడు అంటే ఆ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మని, అందరి ఆత్మలో ఒకటే. అట్లా అంతరాత్మ పరమాత్ముడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వారి యొక్క కోరికల్ని ఉద్దేశించి, వారి యొక్క మనోభావాలని ఉద్దేశించి వాళ్ళతో రమించడానికి హరీరమత్,
ఆయన రమించడానికి సంకల్పించుకున్నాడు ఆయన. ఇంకా అక్కడ ఆత్మారాముడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మనసులో ఏ వికారాలు లేకుండా అంతమంది వందలాది మంది గోపికలు ఉంటే వందలాది మంది గోపికలతోనూ వందలాది కృష్ణ రూపాలతో రమించడం ఇక్కడ అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. ఎన్ని రూపాలలో శ్రీకృష్ణుడు ఆ విధమైనటువంటి భాగాలు అంటే అంతమంది గోపికలతోనూ అంతమంది కృష్ణుడుగా విభజించబడి తన ఆత్మస్వరూపాన్ని అన్ని భాగాలుగా విభజింపజేసి పోనీ వాళ్ళ యొక్క వికారాలకి తగ్గట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు కరెక్టే, కానీ ఈయనకేమన్నా వికారం ఉంది అంటే ఈయనకి మాత్రం ఎటువంటి వికారాలు పొందకుండా ఈయనకి ఏ వికారాలు ఉండవు. అట్లా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో చక్కగా వీరి గోపికలతో బృందావనమది అందరి వాడి, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేది అన్నట్టుగానే రమించడం ప్రారంభిస్తున్నాడు ఇక్కడ. తాభిః సమేతాభిరుదార చేష్టితః ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిరచ్యుతః ఉదార హాసద్విజకుందదీధతిః ఉదార హాసద్విజకుందదీధతిః వ్యరోచతైనాంక ఇవోడుభిర్వృతః ఇవ ఉడుభిః వృతః ఇవోడుభిర్వృతః. నక్షత్రాల సముదాయంతో కూడుకున్నటువంటి నక్షత్రాల రాజు అయినటువంటి ఏణాంక చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నట్ట గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ. తాభిః సమేతాభిః ఉదార చేష్టితః తాభిః సమేతాభిః ఆ గోపికలతో చుట్టూతా ఉన్నటువంటి గోపికల చేత పరివేష్టించబడి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉదార చేష్టితః ఆ స్వామి యొక్క ఉదారమైనటువంటి చేష్టలతో, సున్నితమైనటువంటి ఉదారమైనటువంటి చేష్టలతో, ఎట్లాంటి ఉదారమైనటువంటి చేష్టలు, ఆ చూపు ప్రసరిస్తే చాలు, అట్లా ఆ నవ్వు మనకి కనిపిస్తే చాలు, మన కష్టాలు మన బాధలన్నీ తీరిపోతాయి. అట్లా ప్రియేక్షణ ఉత్ఫుల్ల ముఖీభిరచ్యుత. ప్రియేక్షణ ప్రియమైనటువంటి ఈ క్షణములు అంటే చూపులు, చక్కటి అరవిందము వంటి చూపులతో చిరునవ్వుని చిందిస్తూ స్వామివారు, అలాగే ప్రియేక్షణ ఉత్ఫుల్లముఖి చిరునవ్వులు గర్హాసాలతో ఉండేటువంటి చిరునవ్వులతో ఉండేటువంటి ముఖముతో అచ్యుత శ్రీకృష్ణ పరమాత్మ ఉదార హాసద్విజకుందదీధతి. ఎట్లాంటి చిరునవ్వు అంటే ఉదారహాసం, మందహాసం, చిరుమందుహాసం. ఆ చిరుమందహాసం చేస్తున్నప్పుడు ఆ నోటిలో ఆ పలు వరుసలు ఏవైతే కనిపిస్తాయో అవి ఎట్లా ఉన్నాయంటే ద్విజ కుంద దీధతి, ప్రకాశవంతమైనటువంటి ఆ మల్లె మొగ్గల వలె ప్రకాశిస్తున్న విచ్చుకుంటున్నటువంటి ఆ మల్లె మొగ్గలు. ఆ కుందము అంటే మల్లె మొగ్గ. ఆ మల్లె మొగ్గలు వరుసగా అలా పేర్చినట్టుగా ఆ దంతాలన్నీ, ఆ పలు వరుసలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తూ, కాంతివంతంగా కనిపిస్తూ అచ్యుతుడు వాళ్ళందరికీ కూడా ఆ చిరునవ్వుతో, ఆ కంటితో, ఆ చక్కటి అరవిందం లాంటి చూపులతో వ్యరోచత్ ఏనాంక ఇవోడుభిర్వృతః. నక్షత్రాల సముదాయం మధ్యలో చంద్రుడు, ఏణాంక అంటే చంద్రుడు, అంక మచ్చ కలిగినటువంటి వాడు. ఏణ అంక అంటే లోపల ఆ లేడీ కుందేలు మొదలైనటువంటి ఆకారాలతో మచ్చగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఏణాంక చంద్రుడు. అట్లాంటి నక్షత్రాలతో చంద్రుడు ఏ విధంగా అయితే నక్షత్రాలకి రాజుగా ఉండి అలా విహరించాడో అట్లా ఈయన కూడా గోపికా స్త్రీలతో పాటుగా తన ఉదారమైనటువంటి చేష్టలతో, చక్కటి చూపులతో, చక్కటి అరవిందము లాంటి ముఖముతో, ఆ ముఖారవిందంతో, అందులోనూ చక్కటి చిరునవ్వుతో స్వామి రమించడం ప్రారంభిస్తున్నట్టు. అట్లాగే ఉపగీయమాన ఉద్గాయయన్ వనితా శతయూథపః. ఉపగీయమాన ఉద్గాయన్ వనితా శతయూథపః మాలాం బిభ్రద్వైజయంతీం వ్యచరన్ మండయన్ వనం. వ్యచరన్ మండయన్ వనం ఉపగీయమాన ఉద్గాయన్. వీళ్ళు వచ్చినటువంటి గోపికలందరూ కూడా స్వామివారి యొక్క చక్కటి కీర్తి, ఆయన యొక్క వైభవాన్ని గానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క గోపిక ఒక్కో రకంగా. వాళ్ళు గోపికలు గానం చేస్తుంటే ఈయన కూడా ఉద్గాయన్, ఈయన కూడా ఉపగానం చేస్తున్నట్ట. కోరస్ అంటారు చూసారా, రెండోసారి ఉచ్చరించడం అక్కడ. వీళ్ళు కీర్తన చేస్తే ఈయన చక్కగా, లేకపోతే వేణునాదాన్ని వాయిస్తూ వాద్య సహకారాన్ని అందిస్తున్నాడు పక్కన.
ఉద్గాయయన్ ఉపగీయమాన ఉద్గాయయన్ వనితా శత యూథపః. శతము అంటే 100. వందలాది మంది గోపికలు ఉన్నారు. ఇన్ని వందలాది మంది గోపికలతో స్వామివారు వందలాది మంది రూపాలలో వారందరికీ కూడా సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, అంతేకాకుండా అసలైనటువంటి ఆత్మానందాన్ని కలిగిస్తున్నారు ఇక్కడ. శత యూథపః. యూథము అనే పదానికి అర్థం గజయూథం అంటాం. అంటే ఆడ ఏనుగుల మధ్యలో ఒక మగ ఏనుగు ఎలా అయితే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుందో, సంచరిస్తూ ఉంటుందో, అట్లా యూథము అంటే రాజు, గజరాజు, శ్రేష్టమైనటువంటి అనే పదానికి యూథం అని చెప్తారు. శత యూథపః. ఆ వందలాది వనితల మధ్యలో, గోపికా వనితల మధ్యలో స్వామివారు అట్లా వారందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి యూథపతిలాగా ఉన్నారట. యూథము అనేటువంటి సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి శతయూథప అంటే అనేక వందలాది వనితల మధ్యలో, అనేక వందలాది యువతల మధ్యలో, వేలాది మంది ఆ యువతల మధ్యలో స్వామివారు, ఆ వనితలు ఈ స్వామి యొక్క కీర్తి ప్రతిష్టల్ని గానం చేస్తూ ఉంటే ఈయన వాద్య సహకారం అందిస్తూ, లేకపోతే మళ్ళీ పునరుక్తి చేస్తూ మాలాం బిభ్రత్ వైజయంతి, చక్కటి వైజయంతి మాలని ధరించి స్వామి ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా వారిని ఆనందపరుస్తూ ఉన్నారట. యచరన్ మండయన్ వనం. మండయన్ వనం, మండయన్ అనే పదానికి అర్థం అలంకరింపజేస్తూ, ఆ బృందావనాన్ని అలంకరింపజేస్తూ, ఆనందింపజేస్తూ, రమ్యంగా సుందరంగా ఉంది ఆ వనం. మొదట్లోనే చెప్పారు, ఈ వనం ఎంత సుందరంగా ఉందో చూసింది చాలుగా ఇంకా వెళ్ళండి అన్నారు. అప్పుడంతా నిషేధించారు. ఇప్పుడేమన్నా ఆ సుందరమైనటువంటి వనంలో ఈయనే రమిస్తున్నారు. అక్కడ అంతా నిషేధార్థకాలు అంతకుముందు చెప్పారు. ఆ నిషేధార్థకాలు 18వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు కూడా రజన్యేష ఘోర రూప ఘోర సత్వ నిషేవిత అనే శ్లోకంలో ఉంది అక్కడ. అది మనం కొంచెం జాగ్రత్తగా చదివితే దాంట్లో 2వ రకమైన అర్థాలు కూడా స్ఫురిస్తూ ఉంటాయి. రజన్యేష ఘోర రూప, రజన్యేష అఘోర రూప. ఏషా రజని అఘోర రూప, ఘోర రూపం కాదు ఇది, అఘోర రూప. అంటే ఈ చీకటి అంత ఘోరమైనటువంటి రూపాన్ని కలిగించదు, చాలా సంతోషాన్ని కలిగించే రాత్రి అని చెప్పడం అక్కడ అర్థం. అసలైతే అక్కడ వాళ్ళు తీసుకోవాల్సింది ఘోర రూప. ఇప్పుడు ఏమైంది, స్వామివారి అనుగ్రహంతో ఆ ఘోరమైనటువంటి రూపం కలిగిన చీకటి కాస్త అఘోర రూప అయిపోయి వెన్నెలు కురిపిస్తూ స్వామివారికి సహకారం అందిస్తున్నట్టుగా ఉంది. ఘోర సత్వ నిషేవిత అనుంది అక్కడ. అక్కడ దీర్ఘం ఏదైతే ఉందో రజన్యేషాఘోర రూపాఘోర, రూపాఘోరలో అఘోర సత్వ అనేటువంటి పదం తీసుకోవచ్చు మనం. 2 అర్థాలు కూడా స్ఫురిస్తూ ఉంటాయి దాంట్లో. అలా స్ఫురించినప్పుడు ఘోరమైనటువంటి సత్వములు, ఘోరమైనటువంటి ప్రాణికోటి ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఎందుకు వచ్చారు మీరు, వెళ్ళిపోండి అన్నాడు. క్రూర మృగాలు తిరిగే ప్రాంతం అన్నాడు. కానీ అది క్రూర మృగాలు తిరిగే ప్రాంతం కాదు అని చెప్పడం పరమాత్ముడి ఉద్దేశం. అఘోర రూప అని వస్తుంది 2వ అర్థం. కాబట్టి అఘోర రూప, అఘోర సత్వ, వెన్నెలు కురిపించే రాత్రి, అందులోనూ క్రూర మృగాలు లేని, ఎటువంటి జీవులు, ఎటువంటి ప్రాణికోటి లేకుండా నిశ్శబ్దంగా మనకి హాయిగా ఆనందాన్ని కలిగించే రాత్రి ఇది అని చెప్పడం దాని అంతరార్థం. నిషేధిస్తూనే ఒక రకంగా, ఓ పక్కన నిషేధిస్తూనే మరొక పక్కన ఇలా చేద్దాము అనేటువంటి విధంగా ఇది చేయదగినటువంటిది, ఆనందించదగినటువంటి రాత్రి అని చెప్పడం అక్కడ పరమాత్ముని యొక్క ఉద్దేశం. ఆ పూర్వపు శ్లోకాల్లో 18, 19 శ్లోకాల్లో ఉన్నాయి ఆ పదాలన్నీ కూడా. పైగా బంధు సేవని వదిలిపెట్టి వచ్చారు, వాళ్ళ సేవన చేయండి, భక్తుల సేవన చేయండి, పిల్లలకి పాలు ఇవ్వండి అంటూ చెప్పారు. అవన్నీ కూడా వ్యతిరేక అర్థాల్లో వస్తూ ఉంటాయి మళ్ళీ అవన్నీ కూడా. స్వాగతం వహ కింకరవాణి అంటూ పలికాడు. ముందు స్వాగతం పలికాడు. స్వాగతం పలికినటువంటి వాడు కింకరవాణి ప్రియం, మీకేం ప్రియం చేయమంటారు, ఆ ప్రియం ఇప్పుడు చేస్తున్నారు. అక్కడ చెప్పినటువంటివన్నీ కూడా ఇక్కడ స్వామి నెరవేరుస్తున్నారు. కానీ వాళ్ళకేం అర్థమైంది, మనల్ని వెళ్ళిపోమంటున్నాడేమో అని చెప్పి పాపం వాళ్ళ బాధ వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి అనుభూతులు, ఆ వచనాలన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి వచనాలని చెప్పారు. దాంతో స్వామి ఇంకా వాళ్ళని పరీక్షించడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి కావలసినటువంటి, ఎవరికి ఏది కావాలో అది ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బృందావనం విడిచిపెట్టి మధురకి వెళ్ళిపోయేటప్పుడు స్వామి వాళ్ళందరినీ కూడా తరింపజేస్తున్నాడు, బ్రహ్మానంద అనుభూతిని కలిగిస్తున్నాడు. నద్యా పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకం రేమే తత్తరలానంద కుముదామోద వాయున. ఆ యమునా నది పులినము అంటే ఇసుక తిన్నెలు. ఆ యమునా నదిలో మధ్యలో ఉన్నటువంటి ఆ ఇసుక తిన్నెలు, ఆ దెబ్బలు, ఆ తీర ప్రాంతాలు,
నద్యా పులినమావిశ్య, ఆ ఇసుక తిన్నెల్లో విహరిస్తూ ఆడుకుంటూ ఒక్కొక్కళ్ళతో కోలాటం ఆడుతున్నాడు, ఒక్కొక్కళ్ళతో చక్కగా గీతాలు గానం చేస్తున్నాడు, ఒక్కొక్కళ్ళతో రమిస్తున్నాడు, నృత్యం చేస్తున్నాడు, తాండవం చేస్తున్నాడు, దాగుడు మూతలు ఆడుతున్నాడు ఓ పక్కన, చక్కగా కూర్చున్నారు, విహరిస్తున్నారు ఓ పక్కన, ఒక్కొక్కరితో ఆలింగనాలు, ఈ విధమైనటువంటివన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేటువంటి వివరిస్తున్నారు. నద్యా పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకం. హిమ అనే పదానికి అర్థం చల్లనైనటువంటి పులినం. ఆ ఇసుక తిన్నెల్లో ఓ పక్కన చల్లటి గాలి. ఎట్లాంటి గాలి? కుముదామోద వాయున, అక్కడ ఉన్నటువంటి చక్కటి కలువలు, ఆ తామరలు మొదలైనటువంటి వాటి మీద నుంచి వచ్చేటువంటి ఆ కంపనము వలన, తరళానంద, తరళము అంటే అలా చెలించడం వలన ఆ పద్మాల మీద నుంచి వచ్చినటువంటి సుగంధ పరిమళాల వాయువుని అలా తీసుకువచ్చి వాటి చేత ఆహ్లాదభరితమైనటువంటి ఈ సన్నివేశంలో, ఈ ప్రదేశంలో, ఈ నదీ తీరంలో ఇసుక తిన్నెల మీద ఈ గోపి జనాలతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు రమిస్తున్నాడయ్యా అని చెప్పి వర్ణించారు వ్యాసుడు వారు. ఓ పక్కన పున్నమి చంద్రుడి యొక్క వెన్నెల, ఇటు పక్కన గోపికాజనం, ఓ పక్కన ఉన్న చక్కగా నదీ తీరము, ఆహ్లాదమైనటువంటి వాతావరణం, చక్కటి వాయువులు, పుష్పాల సుగంధ పరిమళాలతో వస్తున్నటువంటి వాయువులు పక్కన, నాయకుడు ఉండనే ఉన్నాడు, నాయకులు సరే సిద్ధంగా ఉన్నారు. బాహు ప్రసార పరిరంభ కరాల కోరు నీవీస్తనాలభన నీవీస్తనాలభన నర్మ నఖాగ్రపాతై, నీవీస్తనాలభన నర్మ నఖాగ్రపాతై, శ్వేళ్యావలోక హసితైర్ ప్రజసుందరీణాముత్తం భయన్ రతిపతిం రమయాం చకార. రమిస్తున్నాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అంటూ ఒకే ఒక్క శ్లోకం స్వామివారి యొక్క లీల ఈ ఒక్క శ్లోకంలో చెప్పారంటే, అంటే రాసవిహారి యొక్క రాసలీల ఒక్క శ్లోకం ఎంత మొత్తం ఈ అధ్యాయం మొత్తం ఏమి చేశాడు అని. ఏమిటా రాసలీల? బాహు ప్రసార, చేతులు చాచి రండి అంటూ ఆలింగనం చేసుకోవడానికి. బాహు ప్రసార పరిరంభ కరాల కోరు, పరిరంభము అంటే ఆలింగనం చేసుకో. అంత ఆత్మలో పరమాత్ముణ్ణి ఆ విధంగా భావించినటువంటి భక్తుణ్ణి పరమాత్ముడు దగ్గరికి తీసుకోకుండా ఉంటాడా? సర్వస్వం వదిలిపెట్టేసి నీవే మా ఆత్మస్వరూపి, నీవే మా నాథుడు అని చెప్పి వచ్చినటువంటి ఆ భక్తుని బాహుప్రసార పరిరంభ కరాల కోరు. ఇక్కడ పరిరంభక ప్లస్ అరాల ప్లస్ ఊరు, అరాళక ఊరు నీవీ స్థనాలభన విడతీస్తేనండి ఈ పదాలు. అరాళ అనే పదానికి అర్థం ముంగురుడు. ఆలింగనం చేసుకున్నాడు చక్కగా, చేతి ఆ శిరస్సు మీద అలా నిమిరి వారి యొక్క అరాళము అంటే వాళ్ళ యొక్క ముంగురుల మీద అలా శిరస్సు మీద అలా చేయబెట్టాడు. ఎందుకంటే వాళ్ళు అదే అడిగాడు, మా శిరస్సు మీద, మా వక్షస్థలాల మీద, మా హృదయాల మీద స్పృశించు నాయన, నీ పాద కమలాలతో స్పృశించు అని చెప్పి వాడు కోరుకున్నాడు. అరాల కోరు నీవీ స్తనాలభన నర్మ నఖాగ్రపాతై, ఊరువుల మీద తొడభాగం మీద నీవీ స్తనాలభన, నీవీ భాగము అలాగే స్తన భాగము, వక్షస్థలము హృదయ స్థానంలోను, అలాగే నర్మ నఖాగ్రపాతై, వేళ్లతో మృదువైనటువంటి ఆయన యొక్క ఆ బాలకృష్ణుని యొక్క వేళ్లతో వారి యొక్క హృదయ భాగాన్ని స్పృశిస్తూ, శ్వేళ్యావలోక హసితై వ్రజసుందరీణాం, ఆ వ్రజవాసులు సుందరీమణులైనటువంటి వాళ్ళందరితో కూడా శ్వేల్య చక్కటి క్రీడతో, రాసక్రీడ శ్వేల్య అనే పదానికి అర్థం. కొంతమందితో క్రీడిస్తున్నాడు, కొంతమందితో రమిస్తున్నాడు, కొంతమందితో తిరుగుతున్నాడు, ఆడుతున్నాడు, నృత్యం చేస్తున్నాడు, పాడుతున్నాడు. అనేక రకాలైనటువంటి ఇన్ని వందల మందితో అనేక రకాలుగా భిన్న భిన్నమైనటువంటి రూపాలలో స్వామి అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నారు. శ్వేల్య ఆయన యొక్క క్రీడలతో, అవలోకన చక్కటి చూపులతో వాళ్ళలాగే చూస్తూ ఉన్నారు కదలకుండా. ఆహా ఎంత బాగున్నాయో చూపులు, ఇలా చూస్తే చాలు కదా జీవితం ధన్యమైపోతుంది, ఇంకేం అక్కర్లా అనుకునే గోపికలు ఉన్నారు. ఆ చూపులతోనే వారికి అదే ఆనందం, ఇంకేం అక్కర్లా. హసితై, అలాగే చిరునవ్వు నవ్వుతూ ఉంటే గోపికలు అలా కూర్చుని ఎంత బాగుందో ఈ నవ్వు, చాలు తరించిపోయాను, నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు గోపికలు. అట్లా క్రీడించి చూస్తూ అలాగే రమిస్తూ ఓ పక్కన నవ్వులతోనూ బాహుప్రసారాలతోనూ
అలాగే శిరస్సు పైన చక్కగా అలకలని ఆ ముంగుల్ని వాళ్ళ పైన అలా నిమురుతూ ఆత్మీయుడు ఏ విధంగా వారిని వారి బాధలు తీరుస్తూ ఉంటారో ఆ విధంగా స్వామివారు ఉత్తంభయన్ రతిపతిం రమయాం చకార. ఉత్తంభయన్, ఉత్ అంభయన్ అనే పదానికి అర్థం వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని ఉద్దీపన చేస్తూ, వాళ్ళకి ఇప్పటిదాకా దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ఉద్దీపన చేస్తున్నాడు, ఉత్తేజం కలిగిస్తున్నాడు. అట్లా రతిపతిం రమయాం చకార. రతిపతి మన్మధుడి వలె ఆయన చక్కగా వాళ్ళందరితో పాటు రమించాడు, ఆనందింపజేశాడు, వాళ్ళని ఆనందింపజేశాడు. ఈ వికారాలన్నీ కూడా భౌతికమైనటువంటి దేహం కలిగినందువల్ల వాళ్ళకి కలిగినటువంటి భావాలే తప్ప స్వామి వారిలో ఏ వికారము లేదు, ఎటువంటి వికారం లేదు. 7 ఏళ్ల బాలుడు ఏం వికారం ఉంటుంది? కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అది చేశాడంతే. ఈయనలో ఏ వికారం లేదు. అన్ని రూపాలు అందరికీ కావలసినట్టుగా ఆయనకి వాళ్ళకి ఏం కావాలో ఆ రూపాన్ని ధరించేశాడు అక్కడ, అంతే. ఏవం భగవత కృష్ణ లబ్ధమానా మహాత్మనః ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోభ్యధికం భువి. ఏవం భగవత కృష్ణ లబ్ధమాన. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి లభించేటప్పటికీ లబ్ధమాన మహాత్మన, మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గోపికా వల్లభుడు వీళ్ళకి లభించేటప్పటికీ ఒక్క క్షణకాలంలోనే వీళ్ళకి అహంకారాలు వచ్చేసాయి. మా జీవితాలు ధన్యమైపోయినాయి కదా అనుకుని, మా అంతటి ధన్యభాగ్యులు, పుణ్యాత్ములు, ధన్యభాగ్యులు, ఇంతటి అవకాశం పొందినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారా అనే భావన కలిగి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో మరుక్షణంలోనే భగవంతుడు అదృశ్యమైపోతాడు. ఇది గర్వం. ఆ గర్వం ఉన్న చోట భగవంతుడు ఉండడు. అందువల్ల మరుక్షణంలోనే మాయమైపోయాడు. ఇంతే రాసలేదు, అయిపోయింది. ఏవం భగవత కృష్ణ లబ్ధమాన మహాత్మనః ఆత్మానం మేనిరే స్త్రీణాం. ఆ స్త్రీలందరూ కూడా ఆత్మానం మేనిరే, వాళ్ళ మేనిరే అంటే భావించుట. ఆత్మానం మేనిరే, వాళ్ళల్లో వాళ్ళు భావించుకున్నారట ఏమని? మానిన్యోభ్యధికం భువి. ఈ భూలోకంలో మనల్ని మించినటువంటి అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పండి అనుకున్నారట. చాలు, అయిపోయింది. స్వామి అంతర్ధానం అయిపోయాడు. మానిన్యో అభ్యధికం భువి. భువి అంటే భూలోకంలో. మానిన్య, అధికం మానిన్య, మనకంటే ఇంతకంటే అదృష్టవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మానిన్య అంటే భాగ్యశాలుడు, అదృష్టవంతుడు. పరమాత్ముణ్ణి పాదస్పర్శ, పరమాత్ముడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించి మనం జీవిస్తున్నాం అనుకోవటం వేరు. పరమాత్ముడే స్పృశించినటువంటి జీవితం పునీతం అయిపోయింది కదా, పావనం అయిపోయింది కదా. రాస విలోల రమ్య సులోచ. రాస విలోల రమ్య సుచేల. సుచేలుడు, రమ్యమైనటువంటి సులోచనాలు కలిగిన వాడు, సుచేలం కలిగినటువంటి వాడు. సుచేలం అంటే చక్కటి వస్త్రం ధరించిన వాడు, సులోచనాలు కలిగినటువంటి వాడు, రాసలీల సల్పినటువంటి ఆ పరమాత్ముడు. అట్టాంటి పరమాత్ముడితో మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇంతకంటే ఈ జీవితం అదృష్టం ఏం కావాలి? ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోభ్యధికం భువి. ఇది ఎప్పుడైతే ఆ క్షణకాలంలో వాళ్ళందరికీ అహంకారం ఒకేసారి ప్రవేశించిందో మరుక్షణంలోనే ఆ గర్వం తగ్గించడానికి స్వామి అదృశ్యమైపోతాడు. స్వామి అదృశ్యమైపోయి పరీక్ష పెట్టాడు అంటే అది దేనికోసము అనేటువంటిది 48వ శ్లోకంలో చెప్తున్నారు. తాసాంత సౌభగ మదం. ఆ మదాన్ని తగ్గించడానికి అంటున్నారు, స్వయంగా చెప్తున్నారు. గర్వం, తత్ సౌభగ మదం, ఆ అదృష్టం అనేటువంటి మదం. తాసాం తత్ సౌభగ మదం వీక్ష్య మానం చ కేశవః ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. తత్రైవ అంతర్ధీయత, అక్కడే అదృశ్యమైపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అదృశ్యమైపోయాడు. ఒకడు కాదు, అందరి దగ్గర ఉన్నటువంటి అన్ని రూపాలలో ఉన్నటువంటి గోపాలుడుగా శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త అదృశ్యమైపోయాడు. తాసాం తత్ సౌభగమదం వీక్ష్య మానం చ. మానము వాళ్ళ యొక్క స్వాభిమానం, మేమే కదా అదృష్టవంతులం అనేటువంటి, మాకే కదా ఈ అదృష్టం దక్కింది అనేటువంటి ఆ అహంకార మదాన్ని చూసి, గర్వాన్ని చూసి కేశవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రశమాయ, ఆ అహంకార గర్వాన్ని, ఆ మదాన్ని అణిచివేయడానికి. ప్రశమము అంటే శాంతింపచేయుట, శమింపచేయుట, ఆ గర్వాన్ని పోగొట్టడానికి. అంతేకాకుండా ప్రసాదాయ, వారిని అనుగ్రహించడం కోసం. అనుగ్రహిస్తేనే కదా వారికి ఆ అద్భుతమైనటువంటి కరస్పర్శ
అరవిందము లాంటి కరస్పర్శ, భగవంతుడి యొక్క కరస్పర్శ స్వయంగా దక్కింది వారి యొక్క శరీర భాగం. వాళ్ళు అనుకున్నది పొందారు. పొందంగానే ఒక్క క్షణకాలం ఆ ఆనందానుభూతిలో మైమర్చిపోయారు. వెంటనే అహంకారం ప్రవేశించింది. సామాన్యమైనటువంటి దేహాలు కదా, అందువల్ల అహంకారం ప్రవేశించింది. వెంటనే అదృశ్యమైపోయాడు. పరీక్ష మళ్ళీ దేవాది దేవతలకే తప్పలా, సామాన్యమైనటువంటి దేవులకే తప్పుతుంది, ఇక మనబోటి వాళ్ళకి. ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత. వెంటనే మరుక్షణంలోనే స్వామివారు అక్కడ అదృశ్యమైపోయారయ్యా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి ఈ ఆఖ్యానాన్ని వివరించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే భగవతో రాసక్రీడా వర్ణనం నామ ఏకోనత్రింశోऽధ్యాయः సమాప్తః. గోపికా జీవనస్మరణ గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం గురుగారు, బాగుంది.